నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఏబి వెంకటేశ్వరరావు గారు, ఈయన మాజీ ఐపీఎస్ అధికారి. ఈయన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆయనకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది, ప్రత్యేకత ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే నక్సలైట్లకి అగెయిన్స్ట్గా ఈయన ఫైట్ చేయడం, ఆ టీంలో ఈయన ఉండడం, అప్పట్లో ప్రశంసలు కూడా అందుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ కాస్త చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈయన వైసీపీ ట్రాప్లో పడిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఎందుకు ఈ మాటల్లో మార్పు కనిపిస్తుంది అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. ఏబి వెంకటేశ్వరరావు గారు రీసెంట్గా మాట్లాడుతున్న మాటల్లో వింటుంటే వైసీపీ ట్రాప్లో పడిపోయారనే ఒక అనుమానం వ్యక్తమవుతుంది. మీరేమంటారు? జనరల్గా అండి ఐపీఎస్లకి ఐఏఎస్లకి వాళ్ళు ట్రైనింగ్ వేరే ఉంటుంది. వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లుగా రాణించవచ్చు, కానీ రాజకీయాల్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ. మనకి కనిపించేది కేజ్రీవాల్ తప్ప భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు సక్సెస్ అయినటువంటి వాళ్ళు పాలిటిక్స్లో చాలా తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే జయప్రకాష్ నారాయణ గారు ఫెయిల్యూరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫెయిల్యూరు, అటు వచ్చేసి జేడి ఫెయిల్యూరు, లక్ష్మీనారాయణ గారు ఫెయిల్యూరు, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే రాజకీయాల్లో ఈ సివిల్ సర్వెంట్స్ సక్సెస్ కాలేరు అనేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడో 1-2 సక్సెస్ అయితే ఉండొచ్చు, కానీ బట్ మేజర్గా ఫెయిల్ అవుతుంటారు. అంటే దీని అర్థం ఏంటి? పొలిటికల్ గేమ్స్ లేదంటే పొలిటికల్ వ్యూహాలు ఇవన్నీ వేరు. వాటిని అర్థం చేసుకునే పరిస్థితిలో వీళ్ళు ఉండరు. ఆ కారణం చేతనే వైఫల్యం చెందుతున్నారు అనేది వాళ్ళ ఫెయిల్యూర్ని బట్టి అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో ఫెయిల్యూర్ అవుతుంటారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్కి ఎందుకు పవర్ఫుల్గా ఉంటారు? పొలిటికల్ లీడర్స్ చెప్పింది ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎందుకు చేస్తుంది ఇప్పుడు అని అంటే, ప్రజల నాడి, ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ పొలిటీషియన్స్కి తెలిసినట్టుగా వీళ్ళకి తెలియదు. వీళ్ళు 4 గోడల మధ్య కూర్చొని ఏసీ రూమ్లో పేపర్ వర్క్ చేస్తుంటారు. అంతే తప్ప వీళ్ళకి ప్రజల నాడి, ప్రజాక్షేత్రంలో ఎలా ఉంటుంది, వ్యూహాలు ఏంటి, ఇవన్నీ తెలియవు. సరే, పోలీసు వాళ్ళు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఐపీఎస్ కదా, సుదీర్ఘమైన అనుభవం ఉంది కదా, రిటైర్డ్ అయిపోయాడు కదా, ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా చేశారు కదా, మరి ఆయనకు వ్యూహాలు ఉండవా అని చెప్పి అనొచ్చు. పోలీసు వ్యూహాలు వేరు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అఫీషియల్గా చేసేటువంటి వ్యూహాలు వేరే, పొలిటికల్ వ్యూహాలు వేరే ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ చేసిందా అని అంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తుంది, ట్రాప్ చేశారా వైసీపీ వాళ్ళు ట్రాప్లో పడిపోయారా అని అంటే, గత ఉదాహరణలు కొన్ని తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అద్భుతమైనటువంటి పొలిటీషియను, మంచి అడ్మినిస్ట్రేటరు. చంద్రబాబు నాయుడు గారి లీడరు, అలాంటి లీడరు మరొకరు ఉండరు, ఆయనే ఈ రాష్ట్రానికి సరైనటువంటి లీడర్ అని చెప్పి అత్యంత అద్భుతంగా ప్రజలకి తెలియజేసినటువంటి వాళ్ళు, ప్రచారం చేసినటువంటి వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్లు ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే అజయ్ కల్లం గారు. వీళ్ళు ఐఏఎస్లు రిటైర్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళు వాయిస్ వినిపించడం మొదలుపెట్టారు. ఎలా వెళ్ళారు వాళ్ళు? ఎలా ట్రాప్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఒక చర్చ ఉంది. సరే, ఐఏఎస్లు ఐపీఎస్లు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఇవన్నీ తెలుసు కదా. అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్రాప్ అనండి, లేదంటే ఆ పార్టీ జనరల్గా ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా స్కెచ్లు వేస్తుంది. స్కెచ్ వేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మించినటువంటి పార్టీ మరొకటి ఉండదు. వాటిని కుట్రలు అనండి, ఏదన్నానండి, ఏ భాష అయినా ఉపయోగించుకోండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, 2019 ఎన్నికలకు ముందు కూటమి నుంచి తెలుగుదేశం పార్టీని బయటికి తీసుకొచ్చినటువంటి స్కెచ్ని కనుక గుర్తు చేసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ తరహా పావులు కదుపుతుంది రాజకీయాల్లో అనే దానికి ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
ఆ రోజు కూటమి నుంచి బయట రాబోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2019లో ముఖ్యమంత్రి అయ్యిండు వాళ్ళేమో. కానీ కూటమి నుంచి బయటికి తీసుకురావడంతో పాటు బీజేపీ అగ్ర నేతలకి దూరం చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని. ఇది కళ్ళకు కనిపించి అందరికి గుర్తున్నటువంటి ఎపిసోడ్ కదా అది. సో ఆ స్థాయిలో ఉంటాయి ఎత్తుగడలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనరల్గా ఏ పార్టీకి ఆ పార్టీకి హార్డ్ కోర్ ఓటర్స్ ఉంటారు, హార్డ్ కోర్ వాయిస్ వినిపించేటువంటి పొలిటీషియన్స్ ఉంటారు. సో వీళ్ళు గెలుపోవటములకి వీళ్ళు మాత్రమే చాలరు. న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రాజకీయ పార్టీకైనా అధికారం రావడానికి ఇంపార్టెంట్. అటు ఓటర్స్ అయినా కానీ, న్యూట్రల్ ఓటర్స్ అయినా కానీ, న్యూట్రల్ వాయిస్ వినిపించేటువంటి మేధావులైనా కానీ, లేదా జర్నలిస్టులు అయినా కానీ, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అందుకే అప్పట్లో అయ్యవారి కృష్ణారావు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సానుభూతిపరుడిగా తీసుకోగలిగింది. అజయ్ కల్లాం గారిని చేసుకోగలిగింది. నేరుగా అజయ్ కల్లాం గారికి నామినేట్ పోస్టు కూడా తీసుకున్నారు ఆయన. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ అద్భుతమైనటువంటి లీడర్ అని చెప్పి పొగిడినటువంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని. మరి ఎందుకు వెళ్ళారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ. ఎలా వాళ్ళని ఎలా లాక్కుంటుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసారు, రిటైర్డ్ అయిపోయారు, వాళ్ళ అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్, లేదా సానుభూతి పనులు, లేదా అనుచరులు, లేదంటే భావజాలం ఒకటిగా ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళని లాక్కోవాలి, అంతే కదా. ప్రత్యర్థి పార్టీ ఏదైనా స్ట్రాటజీ ఏంటి? ఎలాగ ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళేం మారు, హార్డ్ కోరు ఎప్పుడు ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ భావజాలం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ వీళ్ళు కదా టార్గెట్. వాళ్ళని లాక్కోవాలంటే ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి న్యూట్రల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళతోటి కల్పిస్తారు. వీళ్ళతోటి కల్పించి చిన్నగా భావజాలం కలిసేలాగా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇటువైపు మార్చేస్తారు. దాన్నే ఆకర్షించడం అనండి, ట్రాప్ అనండి, ఏదన్నా అనండి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారి విషయంలో కూడా అలాంటిదే కనిపిస్తుంది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అంబటి రాంబాబు గారితో వేదిక పంచుకునేదాకా వెళ్ళిపోయారు ఇప్పుడు. అవునా? ఫస్ట్లోనేమో ఏదో ప్రజావేదిక అని ఏదో పెట్టారు, న్యూట్రల్స్ సంబంధించి, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాల కోసం అన్నట్టుగా పెట్టారు. ఏదో ఒక వేదిక పెట్టి ఆ మేధావులంతా సమావేశం అవుతుండేవాళ్ళు. సమావేశం అయ్యి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, రెండోసారి అమరావతి ల్యాండ్స్ని తీసుకోవటం, వాటిని వ్యతిరేకించారు. తర్వాత బనకచల్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించారు. కొన్ని విధానపరమైన నిర్ణయాల మీద వీళ్ళు ఒక ఐక్యవేదిక ఏదో పెట్టుకొని మేధావులందరూ కలిసి వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. జగన్ మళ్ళీ రాడు అనేటువంటి కాన్సెప్ట్తో కూడా మళ్ళీ పెట్టారు. మళ్ళీ వచ్చే అవకాశం లేదు అని చెప్పి అది కూడా పెట్టారు. సో అలాంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఏం చేశారు? అంబటి రాంబాబు గారితో వేదిక పంచుకున్నారు. ఎవరి విషయంలో పంచుకున్నారు? రావణ విషయంలో పంచుకున్నాడు. రావణ మీద ఉపా చట్టం పెట్టారు, ఆ ఉపా చట్టం పెట్టడం కరెక్ట్ కాదు అనేటువంటి వేదికలో ఈయన పాలు పంచుకున్నారు అని అంటే పూర్తిగా ట్రాప్లో పడిపోయారా, లేదంటే వైసీపీ వేసినటువంటి ఎత్తుగడలో ఈయన పడ్డా అనేది ఉదాహరణ ఆ ఇద్దరి, అంతకుముందు వాళ్ళిద్దరికి తీసుకోవచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర గారు, ఏబి వెంకటేశ్వర గారిని తీసుకోవచ్చు. మరి ఏబి వెంకటేశ్వర గారు చెప్తున్నారు నేనే ట్రాప్లో పడలేదు, ఏదో చెప్తున్నారు ఆయన. సరే ఏం చెప్పినా కానీ ఆ వేదికను పంచుకున్నారు కాబట్టి ఇక వైసీపీకి సంబంధించినటువంటి భావజాలం, లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి సింపథైజర్ అనేటువంటి ముద్ర ఆయన మీద పడుతూ ఉంది. అందుకే ఆయన ఏమన్నారు? తల్లి కూడా నన్ను అనుమానిస్తుంది అనేటువంటి ఒక పదం ఉపయోగించారు ఆయన. అంటే అర్థమైంది, వీళ్ళు అనుమానిస్తున్నారు కానీ నేను అలా లేను అని చెప్పి ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేసింది? తల్లి కూడా నమ్మనేటువంటి పరిస్థితి తీసుకెళ్ళింది కదా ఆయన చెప్పే మాటలే చెప్పాలంటే. సో కాబట్టి ఒక రాజకీయ పార్టీల వ్యూహం ఎలా ఉంటుంది అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు నేను చెప్పినవి. చాలా కరెక్ట్గా తీసుకెళ్ళిపోతాయి. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడేస్తాయి. అక్కడ పడేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది
అప్పుడు దాకా అర్థం కాదు. అర్థం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా న్యూట్రల్ ఓటర్స్, న్యూట్రల్ వాయిస్ ఉండే జర్నలిస్టులు, న్యూట్రల్ వాయిస్ ఉండే మేధావులు వీళ్ళే ఇంపార్టెంట్ ఏ రాజకీయ పార్టీకైనా. ఓకే. సో వాళ్ళని ఏ పార్టీ అయితే కాపాడుకుంటుందో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే. సరే 2024లో అదే జరిగిందని అంటే 2024 వేరు. 2024 అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మేధావి వర్గం అలాగే న్యూట్రల్ జర్నలిస్టులు ఎవరికి వాళ్ళే ముందుకు వచ్చి పనిచేశారు. అందువల్లే కూటమి అధికారంలో రాగలిగింది 164 మంది ఎమ్మెల్యేలతోటి. సో కాబట్టి ఈ పార్టీకి ఉన్నా, ఈ పార్టీకి ఉన్నా, ఇంకో పార్టీకి ఉన్నా, ఏ పార్టీకి ఉన్నా స్టాండర్డ్ ఓట్ బ్యాంకు హార్డ్ కోర్ది అది ఉంటుంది. 30-35% ఉంటుంది, లేదంటే 40% ఏదైనా ఉంటుంది. సాలిడ్ ఉంటుంది, సాలిడ్ ఉండే ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఈ సాలిడ్ ఉండే ఓట్ బ్యాంక్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు, జన్జీ వచ్చేసారు. సో న్యూట్రల్ డయాస్ అనేది పెరిగింది. ఒకప్పుడు 5% ఉండే న్యూట్రల్ డయాస్ ఇవాళ 20% దాకా ఉంది. 25% కూడా అంటున్నారు కొంతమంది. బట్ 20% వేసుకోవచ్చు. 20% న్యూట్రల్ డయాస్ ఉందంటే ఈ న్యూట్రల్ డయాస్లో ఉండేటువంటి వాళ్ళు ఎటు మొగ్గితే అటు అధికారం వచ్చేస్తుంది. సో కాబట్టి వాళ్ళ జాబితాలో ఇప్పుడు ఈయన ఉన్నారు కాబట్టి ఈయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైస్గా ట్రాప్ చేసింది అనేటువంటిది సోషల్ మీడియాలో ఆయన మీద వస్తున్నటువంటి న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ సార్.